హాయ్ పిల్లలు, మంచి మంచి కథలన్నీ వినడానికి రెడీగా ఉన్నారా? మరి మీ అందరికీ కూడా శుభాశీస్సులు. ఈ రోజు మనం శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ మావయ్య గారు రచించిన రైతే రాజు పిల్లల కథల సంపుటి నుండి 7వ కథ దేవుడు ఎందుకు. కథ పేరు దేవుడు ఎందుకు. విందాం మరి. 1500 సంవత్సరాల క్రితం భారతదేశంలో నిరంతరం పోరాటాలు జరిగేవి. పెద్ద యుద్ధాలు కూడా జరిగేవి. భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజులకు, విదేశాల నుండి దిగబడిన నవాబులకు మధ్య ఘోరమైన యుద్ధాలు జరుగుతూ ఉండేవి. తాము జయించిన రాజ్యాలలో నవాబులు తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవారు. ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు గ్రామాల మీద పడి ప్రజలను హింస పెట్టేవారు. ప్రజలకు రక్షణ గాని భద్రత గాని దొరికేవి కాదు. ధర్మపురి పట్టణాన్ని ఒక నవాబు గెలుచుకున్నాడు. అక్కడ అంతవరకు పరిపాలించిన హిందూ రాజు అడవుల్లోకి పారిపోయాడు. ధర్మపురి పట్టణంలోని ధనవంతుల ఇళ్లలో ఉండే బంగారం, వజ్ర వైఢూర్యాలు నవాబు దోచుకున్నాడు. ధర్మపురి పట్టణానికి పొలిమేరలో కృష్ణస్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయం ఒక కొండ మీద నిర్మించబడి ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి శిల్పకళతో ఏర్పడిన అద్భుతమైన దేవాలయం అది. అటువంటి దేవాలయాన్ని సర్వనాశనం చేయవలసిందిగా నవాబు తన సైన్యానికి ఆజ్ఞ ఇచ్చాడు. కొండ ప్రాంతంలో సైన్యం గుడారాలు వేసుకుని విశ్రమించింది. తెల్లవారితే దేవాలయం సర్వనాశనం అయిపోతుంది. ఈ సందర్భంగా కృష్ణస్వామి దేవాలయంలో అర్చన చేసే పూజారి తండ్రి చతుర్వేది అనే ఆయన కొండ దిగి క్రిందికి వచ్చాడు. చతుర్వేది వయసు సుమారు 100 సంవత్సరాలు. పండు ముదుసలి. ఆ వయస్సులో కూడా ఆయన కొండ మీద నుంచి అతి కష్టం మీద దిగి వచ్చి సైన్యాధిపతిని కలుసుకున్నాడు. ముసలాయనను విచిత్రంగా చూశాడు సైన్యాధిపతి. తనను తాను పరిచయం చేసుకున్నాడు ముసలాయన. తన పేరు చతుర్వేది అని కూడా చెప్పాడాయన. అయ్యా సైన్యాధిపతి గారు, మీ నవాబు గారు కళ్ళు ఉండి కూడా గుడ్డివాడిలా ప్రవర్తిస్తున్నాడు. మీ వాడికి దూరదృష్టి కూడా లేదు. రాజనీతి అనేది తెలియనే తెలియదు అన్నాడు చతుర్వేది. సైన్యాధిపతికి అరికాలి మంట నెత్తికెక్కింది. ఆ ముసలాడిని ఒక్క గుద్దుతో చంపేయగలడు సైన్యాధిపతి. కానీ కొన్ని క్షణాల పాటు ఆలోచిస్తే ఒక నవాబును పట్టుకొని ఇంతటి ముసలవాడు ఎందుకు అంత పెద్ద పెద్ద పదాలు వాడి దూషించాడు అనిపించింది. మరో మాట మాట్లాడకుండా నవాబు గారి సభలో చతుర్వేదిని ప్రవేశపెట్టాడు సైన్యాధిపతి. నవాబు గారిని చతుర్వేది ఎంతెంత మాటలు అని దూషించింది విడమర్చి కూడా చెప్పాడు సైన్యాధిపతి నవాబు గారికి. చతుర్వేది తడుముకోలేదు. నవాబు గారు, యుద్ధంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో ఏమీ తెలియదు. తమరు ధర్మపురి పట్టణాన్ని గెలుచుకున్నారు. మా రాజును తరిమేశారు. తమ దృష్టి ప్రజల క్షేమం మీద ఉండాలి తప్ప ఆ కొండ మీది పాతకాలం నాటి గుడిని నాశనం చేయడం మీద కాదు అన్నాడు ఆయన. చతుర్వేది, అటువంటి పాత గుడి వల్ల మాకు ప్రయోజనం ఏమిటి అడిగాడు నవాబు. ప్రభుల వారు మన్నించాలి. కృష్ణస్వామి దేవాలయం చాలా ప్రాచీనమైనది. దూర ప్రాంతాల నుండి కూడా ఏడాది పొడుగునా భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. హుండీ ద్వారా ఆదాయమే ఆదాయం. దేవాలయానికి ఖర్చులు పోను. మిగిలిన సొమ్మంతా పరిపాలకుడి ఖజానాకే చేరుకుంటుంది. ఇక దేవాలయం చుట్టూ ఉన్న దుకాణదారులు చెల్లించే పన్నులు మీకు అదనపు ఆదాయం అన్నాడు చతుర్వేది. నవాబు ఆశ్చర్యంగా చూశాడు. ఒక హిందువుల గుడి వలన ఇన్ని లాభాలున్నాయా? నవాబు గారు, మీరు గెలిచింది ప్రజల సంక్షేమాన్ని చూడడానికి, అంతేగాని వారి ఆస్తులు దోచుకోవడానికి కాదు. ఇక దేవుడు ఉన్నది ప్రజలకు మనశ్శాంతి కలిగించడానికి. దైవభీతి ప్రజలలో పాపభీతి కలిగిస్తుంది అన్నాడు చతుర్వేది. నవాబు వింటున్నాడు. నవాబు గారు, పూర్వకాలంలో ఇటువంటి సదుద్దేశంతోనే హిందూ పరిపాలకులు భారతదేశంలో దేవాలయాలు నిర్మించారు. పుణ్యం చేసిన వారిని దేవుడు కాపాడతాడని, పాపం చేసిన వారిని శిక్షిస్తాడని ఒక భావన ప్రజల్లో ఉండబట్టే సామాజిక జీవితం ఎటువంటి అరాచకం పాలు కాకుండా సాగిపోతోంది. దుర్మార్గమే పెరిగి ఉంటే ప్రజల్లో నేరాలు పెరుగుతాయి. అందువల్ల ఆలయాలను పడగొట్టే ఆలోచన మానుకోవలసిందిగా కోరుతున్నాను అన్నాడు చతుర్వేది. నవాబుకు ఎన్నో కొత్త విషయాలు తెలిసాయి. 100 సంవత్సరాల వృద్ధుడు ఇంత నిర్భయంగా తనకు నిజాలు చెబుతూ ఉంటే ఆయన చెవులు అప్పగించి వింటున్నాడు. గతంలో హిందూ రాజు ఎంత చక్కగా తన ప్రజలను పాలించాడో తెలుసుకుంటూ నవాబు కూడా అంతే చక్కగా ధర్మపురి పట్టణాన్ని పరిపాలించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ మావయ్య గారి కలం నుంచి జాలువారిన 7వ కథ దేవుడు ఎందుకు అనే కథ విన్నారు. మన చుట్టుపక్కల ఎన్నో దేవాలయాలు ఉంటాయి. ఆ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటో, ఆ దేవాలయాలకు భక్తులు చెల్లించేటువంటి
ముడుపులు అన్నీ కూడా ఎక్కడికి చేరతాయో, ఆ దేవాలయం చుట్టూ ఉన్న దుకాణాల యొక్క యజమానులు చెల్లించే పన్ను ఎక్కడికి చేరుతుందో, అవన్నీ రాజులు ప్రజలకు ఏ విధంగా ఉపయోగించేవారో ఈ కథ ద్వారా మనకు అర్థమైంది కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు, బంధువులకు, మిత్రులందరికీ షేర్ చేయమని కోరుకుంటున్నాను. ఇంత చక్కని కథ అందించిన శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావయ్య గారికి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ, రేపు వారు రచించిన మరొక కథ స్ఫూర్తి విందాము మరి. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.